మాత్రమే. దయచేసి యవనస్తులు గమనించాలి. ఒక విషయం మనం చదివి యవనస్తుల గురించి వివరించుకుందాం. యవనం ఎంత ప్రాముఖ్యమైనదో, యవనం ఎంత విలువైనది మీకు వివరింపజేయడానికి దేవుడి మహాకృపను బట్టి ఈ రోజున ఒక అద్భుతమైన విషయం దేవుడు బోధింపజేశాడు. దాని జాగ్రత్త మీరు వినాలని కోరుకుంటూ ఒక రిఫరెన్స్ మనం చదవగలిగితే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చదవగలిగితే, నీ యవనమును బట్టి ఎవడినూ నేను తృణీకరింపనీయకము, కానీ మాటలలోని, ప్రవర్తనలోని, ప్రేమలోని, విశ్వాసములోని, పవిత్రతలోని విశ్వాసులకు మాదిరిగా ఉండము. మన విషయాలు చదవగలిగితే, ఈ యొక్క వచనం మనం చదవగలిగితే 5 విషయాల ప్రాముఖ్యం మనకు కనబడతాయి. మొట్టమొదటి మనం చూడగలిగితే మాట. నీ మాట స్వార్థపరమైనదిగా ఉండకూడదు. మాటలలోనే అన్నాడు. గమనించాల్సిన యవనస్తుల, నీ మాట ఇతరులకి గుచ్చుకునే రీతిగా ఉండకూడదు. నీ మాట ఇతరులను కించపరిచే రీతిగా ఉండకూడదు. నీ మాట ఇతరుల హృదయాలను గాయపరిచే రీతిగా ఉండకూడదు. నీ మాట ఇతరులను అవమానపరిచే రీతిగా ఉండకూడదు. నీ మాట ద్వారా ప్రేమను కనపరచు. నీ మాట ద్వారా క్రీస్తువును కనపరచాలి తప్ప కానీ నీ మాటలు బూతులైనను, సరిశక్తి మాటలైనను, అబద్ధములైనను మాట్లాడకూడదు. నీ మాట పవిత్రంగా ఉంచుకో. హృదయాన్ని మాత్రం నీ మాటను కూడా పవిత్రంగా ఉంచుకో. చాలామంది యవనస్తులు బూతులు మాట్లాడతారు. క్రైస్తవులే, పేరు క్రైస్తవులు యవనస్తులు మాత్రం మనం, కానీ బూతులు మాట్లాడే యవనస్తులు ఉన్నారు. అట్లయితే మాట్లాడమని మాటను జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నారు అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతూ మాటలను జాగ్రత్తగా కాపాడుకోండి. తిమోతి, నీ మాట జాగ్రత్త అని దేవుడు పౌలు ద్వారా అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతున్నాడు. మాట జాగ్రత్తగా కాపాడుకోండి. బూతులు మాట్లాడకండి. ఇతరులను నశించిపోవాలని మాట్లాడకండి. నీ మాట యథార్థంగా ఉన్నట్టుగా చూసుకో. 2 విషయాలు మనం గమనించగలిగితే ప్రవర్తన. ఏది నీ ప్రవర్తన? పలానా ముండోడండి, వాడి ప్రవర్తన సరైనది కాదు. పలానా పెంకోడండి, వాడి ప్రవర్తన సరైనది కాదని మాట్లాడే మాటలు మీరు బయట విన్నారా? పేరుకి క్రైస్తవుడు అండి, పేరుకి యవనస్తుడు, క్రైస్తవ యవనస్తుడు అండి, కానీ ప్రవర్తనలో లేదు. ప్రవర్తన మంచిది కాదు. ఆ అబ్బాయిని చూస్తాడు, ఈ అబ్బాయిని చూస్తాడు. స్త్రీలు కూడా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది యవనస్తులు అబ్బాయిలకి మాత్రమే కాదు. యవనస్తులు జాగ్రత్త. మీ ప్రవర్తన దేవుడి నామానికి అవమానం తెచ్చే రీతిగా ఉండకూడదు. మన ప్రవర్తన దేవుని కనుపరచాలండి. మన ప్రవర్తనలో దేవుడు కనబడాలి. ఏది మన ప్రవర్తన? లోకం ఆకర్షించి లోకం ఎట్టి రీతిగా నడుస్తుంది అట్టి రీతిగా వెళ్ళడం మన ప్రవర్తన. వ్యభిచారం స్త్రీ వెనక పరిగెట్టడం మన ప్రవర్తన. జాగ్రత్తం వెనకాల పరిగెట్టడం మన ప్రవర్తన. జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. నీ యవ్వనం దేవుని ఇవ్వు. నీ దేహము దేవుని ఆలయం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన నేను వాడిని పాడు చేయదని ఉంటుంది. ప్రవర్తన జాగ్రత్తగా. 3 విషయాలు మనం గమనించగలిగితే ప్రేమలోని. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావు. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే నీకు ప్రేమ విలువ అర్థమవుతుంది. ప్రియవనస్తురాల, నువ్వు క్రీస్తుని నిజముగా ప్రేమిస్తే, ఆయన ప్రేమ నీకు ఉంటే ఇతరులను ఎలా ప్రేమించాలో, ఇతరులను ఎలా ప్రేమిస్తే వారి హృదయాలను దేవుని వైపు ఆకర్షించబడుతుంది తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు అలా ప్రేమించాడు మనల్ని. దేవుడు అట్టి రీతిగా నువ్వు తప్పు చేసినా సరే నీ తప్పితే నువ్వు ఒప్పుకొని పశ్చాత్తపడితే దేవుడి ప్రేమ నిన్ను ప్రేమించి ఆయన రక్షించుకుంటున్నాడు. మన ప్రేమ ఇతరులకి దేవుని ప్రేమను కనపరిచే రీతిగా ఉండాలి. మన ప్రేమ ఇతరులు దేవుని ప్రేమను గుర్తెరిగే రీతిగా ఉండాలి. మనం ప్రేమిస్తే ఏ ప్రేమ? లోకము ప్రేమ కాదు. ఏ ప్రేమ? అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకోవడం కాదు. ఆ ప్రేమ కాదండి బాబు. ఆ ప్రేమ కాదు. కష్టంలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ధన సాయం కాదు, వెళ్ళి ప్రేమతో మాట్లాడే ప్రియ చెల్లి, ప్రియ అన్న, అమ్మ, అక్క, తమ్ముడా,
ఏ కష్టమైనా సరే నువ్వు భయపడు. నా దేవుడు నిజమైన ప్రేమికుడు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు భయపడు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. నువ్వు ఆయనకు లోబడితే ఆయన నిన్ను ప్రేమిస్తాడని అట్టు ప్రేమ చూపించండి. చూపు ప్రేమ కాదు. చాలా ప్రేమ అంటే యవనస్తులు ప్రేమించుకున్న ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే ధనాన్ని చూసే ప్రేమించే ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే అంతస్తులు ఆస్తులను ఉంటేనే వాడిని ప్రేమించాల ప్రేమ. అట్టి ప్రేమ కాదు దేవుడు ప్రేమించింది. పేదలను ప్రేమించాడండి, అనాథలను ప్రేమించాడు, విధవరాండ్రులను ప్రేమించాడు, తల్లిదండ్రులు లేని వారిని ప్రేమించాడు. నువ్వెవరిని ప్రేమిస్తావు? డబ్బులను ప్రేమిస్తావు. నువ్వెవరిని ప్రేమిస్తావు? అందంగా ఉన్నని ప్రేమిస్తావు. నువ్వెవరిని ప్రేమిస్తావు? వాడికి లగ్జరీ లైఫ్ ఉందని ప్రేమిస్తావు. నువ్వెవరిని ప్రేమిస్తావు? బంధు బలగం ఉందా లేదని ప్రేమిస్తాం. ఆ ప్రేమ కాదు. దేవుడు ఎట్టి రీతిగా ప్రేమించాడు. విశ్వాసులమైన మనము, యవనస్తులమైన మనము, దేవుని ప్రేమను గుర్తెరిగిన మనము అట్టి రీతిగా ప్రేమించి. 4వ విషయం మనం గమనించగలిగితే విశ్వాసం. మన విశ్వాసం సడలిపోకూడదు. మన విశ్వాసం ఆవగింజంత మాత్రం ఉంటే చాలు. కొండంత విశ్వాసం దేవుడుగా నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు దేవుడు. కానీ మన విశ్వాసం సడలిపోతాం. మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాసం దేవుని మీద నమ్మకం, ఎంత విశ్వాసం ఉండగలుగుతావో అంత మేలుని పొందగలుగుతావు. అన్ని దీవుని పొందగలుగుతావు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీకు కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శత్రువు విలయతాండం ఎగిరినా సరే, నిన్ను పడగొట్టని ప్రయత్నించినా సరే, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకో. దేవుని మీద నీ విశ్వాసాన్ని కాపాడుకో. ప్రియవనస్త్రాల ఏ విషయంలోనైనా సరే నీ ప్రవర్తన కాపాడుకో, నీ మాటను కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే నీ విశ్వాసములో కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా నీ విశ్వాసం సడలిపోకుండా కాపాడుకోగలిగితే దేవుడు అత్యధికముగా నిన్ను దీవిస్తాడని కోరుకో. అత్యధికము దేవుడు నిన్ను దీవిస్తాడని మర్చిపోకండి. ఆయన దీవించాడని నీ విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకో. 5వ విషయం మనం గమనించగలిగితే పవిత్రత. ఇక్కడ మనం దొరికేస్తాం. ప్రియ యవనస్థ ఆకర్షణ. యవనం ఇది ఆకర్షణ. పవిత్రంగా ఉండాలన్నా సరే అపవాద ఆకర్షణ చేస్తాడు. మన అమ్మాయిని చూడు, మన అబ్బాయిని చూడు, మన లోపల ఉన్న వ్యక్తులు చూడు, ఎలా తిరుగుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా లైఫ్ రీడింగ్ చేస్తున్నారు, ఎలా సినిమాలు చూస్తున్నారు, నువ్వే వెళ్ళట్లేదు అని అపవిత్రతను కలుగు చేయాలి అపవాదం ప్రయత్నిస్తాడు. పవిత్రంగా ఉండడం నేర్చుకుందాం. నువ్వు రహస్యమందు చేసే అపవిత్రత పనులు నిన్ను పవిత్రపరచవు. నువ్వు రహస్యమందు అపవిత్ర ఆలోచన కలిగిన సరే దాన్ని కంట్రోల్ చేసి, అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నప్పుడు మనకి అపవిత్రత ఆలోచన కలిగిస్తాడు అపవాది. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఫోనోగ్రాఫ్ అశ్లీల చిత్రాల వైపు ఆకర్షించే రీతిగా మారుతాడు, అపవిత్రత కలిగిస్తాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనను అపవిత్రంగా మార్చడానికి ఈరోజు ఫోన్ ద్వారా అపవాది ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియవనస్తురాలా, అపవిత్రపరచబడకుండా నువ్వు పవిత్రపరచబడాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకో. దేవుని వాక్యాన్ని కంటిన్యూగా చదవడం పరిశీలన చేయి. నీ ఆకర్షణ, నీ ఆలోచన 24 గంటలు దేవుని వాక్యం వైపు పెట్టు. ఫోన్ వైపు కాదు, గంటలు ఫోన్ చూడడం కాదు. చాలామంది యవనస్తులు గంటల తర్వాత గంటలు సమయాన్ని ఫోన్లు వేస్ట్ చేస్తారు. కానీ వాక్యానికి ఒక అరగంట సమయాన్ని ఇవ్వరు, ప్రార్థనకు ఒక అరగంట సమయాన్ని ఇవ్వరు. ఇంతెందుకు ఆదివారం అరగంట సేపు వాక్యం వెంటనే ఇబ్బంది పడిపోతాం. జాగ్రత్త గమనించాలి. నువ్వు పవిత్రంగా ఉండాలంటే, నువ్వు అపవిత్రపరచబడకుండా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా ప్రాధాన్యంగా రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన క్రీస్తుని గురించి ఆలోచించే విధానంగా ఉండాలి.
లోకం వైపు ఆకర్షించే రీతిగా ఉండకూడదు. లోకంలో ఉండే వ్యక్తుల గురించి ఆలోచించే రీతిగా ఉండకూడదు. ఫోన్ 24 గంటలు చూడాలని ఆలోచించే రీతిగా ఉండకూడదు. దేవుని నాతో ఏం మాట్లాడతాడని దేవుని వాక్యం వైపు చూసే రీతిగా ఉండాలి. ప్రవర్తనలను, ప్రేమలోని, విశ్వాసంలోని, పవిత్రతలోని విశ్వాసాలకు మాదిరిగా ఉండమంటున్నాడు. తిమోథీ, ఈ 5 విషయాలు నువ్వు కలిగి ఉండి, ఈ 5 విషయాలు నువ్వు కలిగి ఉండి విశ్వాసాలకు మాదిరి కనపరచబడు. నీ ఏది చిన్నదే కావచ్చు, నువ్వు భయపడకు. మీరు అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతూ తిమోథీ బలహీనుడని చెప్పబడతారు ఒక దగ్గర. మీరు ఆ విషయం చదవగలిగితే ఒక రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో దయచేసి నేను తర్వాత దాన్ని కొంచెం మాట్లాడతాను. తిమోతికి కడుపు నొప్పి ఎక్కువ. తిమోతి మనలాంటి యవనస్తుడు, కానీ పిరికిదనం ఎక్కువ. తిమోతి భయపడేవాడు. సువార్త చెప్పినప్పుడు పెద్దవాళ్ళ దగ్గర, విశ్వాసుల దగ్గర వాక్యం చెప్పినప్పుడు భయపడేవాడు అంట. నువ్వు భయపడకు. నీ ఈ యొక్క 5 విషయాలు నువ్వు కలిగి ఉండి విశ్వాసాలకు మాదిరిగా కనపరచబడు. ఏది మనకు కనపరచబడుతున్న విశ్వాసం? భయం. సువార్త చేయాలంటే భయం. వాక్యం చదవాలంటే సమయం లేదు. ఎలా వాక్యం చదువుతావు? ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది, ఊరిని తిరగడానికి సమయం ఉంటుంది, షికారు చేయడానికి సమయం ఉంటుంది, సినిమాలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యం చదివి పరిశీలన చేసి ఇతరులకి దేవుడి ప్రేమను కనుపరచాలి అనే ఆలోచన కూడా ఉండదు. మీరు తిమోతిని చూడగలిగితే దేవుని వైపు తిరిగిన యవనస్తుడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని ఎందుకు ఏర్పరచుకోవాలి? ఎంతమంది యవనస్తులు తిమోతిని ఎందుకు దేవుడు ఏర్పరచుకోవాలి? అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు, మాటను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు, ఆలోచించే విధానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు, నడవడికను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు, పవిత్రత కలిగి ఉంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారు నచ్చారండి. ఈ 5 విషయాలు మనం కలిగి ఉందాం ప్రియా యవనస్తుడా, యవనస్తుడు. ఈ 5 విషయాలు కలిగి ఉందాం. దేవుడు నేను కోరేది ఒకే ఒక్కటి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడమే, నువ్వు వాక్యానుసారంగా జీవించడమే, నీ వాక్య నిమిత్తం బ్రతకడమే ఆయన కావాలి. నీ ధనం వద్దు, నీ అంతస్తులు వద్దు, నీ ఆస్తులు, నీ పెద్దరికం, ఇవన్నీ ఏమి దేవుడు కోరడు. ఎవరికైనా ఒక చెప్తున్నా గమనించాల్సింది, ధనాలు దేవుడు కోరేవాడు కాదు. దేవుడు కోరేది ఒకే ఒకటి, నీవు యథార్థంగా దేవుని కోసం నిలబడడం, నీ విశ్వాసాన్ని నువ్వు సడలిపోకుండా నీ విశ్వాసాన్ని బలంగా కాపాడుకోవడం, నీ మాటను జాగ్రత్తగా దేవుని కోసం మాట్లాడాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు, అపవిత్రమైన మాటలు, లోక ఆకర్షించే మాటలు మాట్లాడకూడదు. నీ ప్రవర్తన కూడా దేవుని కనుపరిచే ప్రవర్తన ఉండాలి. అట్టి రీతిగా తిమోతి గారు ఉన్నారు కనుకే అపోస్తలుడైన పౌలు ఏర్పరచుకున్నాడు. ఓ యవనస్తుడా, ఈ వీడియో చూసిన ప్రతి యవనస్తుకు ఒక హెచ్చరిక, దేవుని రాకడ రాబోతుంది, ప్రభు రాకడ రాబోతుంది. నీ యవనాన్ని కాపాడుకో. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే, యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని కోసం బ్రతకగలిగితే, దేవుడు దానికంటే ఎక్కువ ఏమి కోరుకోడు. దానికంటే విలువైనది దేవుడు ఇది అంచడు. నీ యవ్వనాన్ని, నీ దేహాన్ని, నీ ఆలోచన, నీ మాటని, నీ ప్రవర్తనని నువ్వు యథార్థంగా పవిత్రంగా కాపాడుకోగలిగితే దేవుడికి అదే ఇచ్చాడు. దయచేసి గమనించాలి యవనస్తులారా. నేను కూడా యవనస్తుడినే. నా ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే, దేవుని గురించి ప్రకటించాలన్నా, దేవుని గురించి వివరించాలన్నా, దేవుని గురించి మాట్లాడాలన్నా నేను ఈ 5 క్వాలిటీ కలిగి ఉన్నానా లేదా నేను పరిశీలన చేసుకుంటూ, కలిగి లేకపోతే మార్చుకుంటూ దేవుని కోసం నిలబడాలని ఆలోచన కలిగి యవనస్తులు ఉండాలి. నేను కూడా ఉండాలి. ఎందుకో తెలుసా? యవనం ఇంకా చాలా ఉంది. ఈ యవనాన్ని దేవుని కోసం నిలబడాలి. ఎవరండి? దేవుని సేవను యవనస్తులు చేయకూడదు అన్నది. తిమోతి యవనస్తుడు కాదా? మీరు బైబిల్ మొత్తం చదవగలిగితే యవనస్తులను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న దేవుని సేవ చేయడానికి.
మీరు 66 అధ్యాయాలు 66 పుస్తకాలు మీరు చదవగలిగితే యవనస్తులను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. కానీ ఈరోజు సమాజంలో యవనస్తులు సేవ చేయకూడదు అని సేవకులు ఉన్నారు. యవనస్తులు సువార్త ప్రకటించకూడదు, ఎందుకంటే పాప వైపు తిరిగి వెళ్ళిపోతాడు. మరి తిమోతి ఏ పాప వైపు తిరిగి వెళ్ళాడు? మరి తిమోతిని దేవుడు ఏర్పరచుకోలేదా? స్టెఫెను దేవుడు ఏర్పరచుకోలేదా? అపోస్తలుని పౌలు యవనస్తుడే, ముసలివాడు కాదు. పేతురు కావచ్చు, ఆయన 12 మంది శిష్యులు యవనస్తులే. గమనించాలి, యవ్వనంలోనే అత్యంత ప్రాముఖ్యత. దేవుడు కూడా యవనస్తుడే. యవనస్తులు దేవుని సేవ, దేవుడు తన సేవను కొనసాగించి తన సమయాన్ని తను ముగించుకున్నాడు. దేవుడు యవనస్తులను ప్రత్యేకంగా ఏర్పరచాలనుకుంటున్నాడు. దేవుడు యవనస్తులను ఎంతగానో ప్రేమించి యవనంలో దేవుని కోసం నిలబడితే, ఆ నిలబడడం కోసం దేవుడు కన్నులైతే తేరి చూస్తున్నాడు. నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు నీ కోసం నిలబడతాడు. ఈ లోకం చూసి మీరు భయపడకండి. ఈ లోకంలో మనుషులు చూసి మీరు భయపడకండి. ఓ యవనస్తుడా, నిలబడు దేవుని కోసం, దేవుని సేవ కోసం నిలబడు. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని పాటిద్దాం. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని మనం పాటించి దేవుని సేవ చేద్దాం. కాబట్టి యవనస్తులని మీరు, ఇది యవనస్తులకు మాత్రం ఉంది, యవనస్తులని మీరు కూడా, మీకు కూడా ఉంది. అనేక విషయాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. యవనస్తులైన మీరు నగరానికి చెక్కబడిన మూల స్తంభములు. మీ గురించి కూడా మా దేవుడు మాట్లాడాలని ప్రేరేపణ ఉంది. కానీ మరొక సమయాన్ని యవనస్తుల గురించి మాట్లాడుతాను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటూ రాజుగాడు, ప్రతి యవనస్తుడు అనుదినం దేవుని ప్రార్థనలో, విశ్వాసంలో, ప్రవర్తనలో, మాటలోని జాగ్రత్తగా ఉంటూ కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ అనేక విషయాలు నేర్చుకుంటూ ప్రతిరోజు మార్చుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని పిల్లలందరికీ కూడా శుభము. దేవుడు మిమ్మల్ని దీవించి అధికముగా యవనస్తులను దేవుడి సేవలో నిలబెట్టుకునుగాక. ఆమేన్.